హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం నిధులను జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సొమ్మును ఈ నెల 16, 17, 18వ తేదీల్లో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు వీటిని అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో వీటిని నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తుండగా స్కూల్స్ నిర్వహణ కోసం ప్రభుత్వం 2,000 రూపాయలు తీసుకుంటుంది. మిగతా 13,000 రూపాయలు తల్లిదండ్రులకు పంపిణీ చేయనున్నారు. అయితే ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండాలని సూచించింది. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పాన్ కార్డు లేకపోయినా విద్యార్థుల పేరుతో బ్యాంక్ అకౌంట్ తెరవచ్చు. ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాంటివి తీసుకువెళ్ళి ఖాతా ఓపెన్ చేయవచ్చు. కేవలం 200 రూపాయలు నామమాత్రపు అమౌంట్ జమ చేసి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తెరవచ్చు. అలాగే 18 ఏళ్లలోపు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇందుకోసం వారి ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి. ఇక దీంతో తల్లికి వందనం నిధులు అందుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎన్పిసిఐ సీడింగ్ చేసుకోకపోతే డీబీటీ ప్రక్రియ ద్వారా డబ్బులు అకౌంట్లో పడవు. దీంతో అకౌంట్ ఓపెన్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సమీప అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం వెల్లడించింది. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. కొంతమందికి ఉన్న ఎన్పిసిఐ సీడింగ్ చేయలేదు. దీనివల్ల తల్లికి వందనం డబ్బులను కోల్పోయే ప్రమాదం ఉంది. వీరిలో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తెరిస్తే 24 గంటల్లోనే ఎన్పిసిఐకు అనుసంధానం అవుతుంది. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా వెంటనే అకౌంట్ తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకసారి అకౌంట్ తెరిస్తే ఇంటర్ సెకండ్ ఇయర్లో తల్లికి వందనం నిధులు అందుకోవడంలో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.